అందరికీ నమస్తే అండి. కల్తీ నెయ్యి వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి వాదన వాళ్ళకు ఉంది. సో ఎవరు తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు దొంగలు అనేది నేను ఆల్రెడీ పొద్దున్న ఒక వీడియో చేశా. నైతికంగా అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, న్యాయస్థానంలో తప్పు చేసిన వారిగా దోషులుగా ఉన్నదైతే వైసీపీ. అవినీతి చేశారు, తప్పు చేశారు, అపచారం చేశారు, కల్తీ చేశారు, స్కామ్ కూడా చేశారు. ప్యూర్లీ వైసీపీ. అయితే దానిలో బీజేపీ పెద్దలతో వాళ్ళకున్న సంబంధాలు అండ్ పై స్థాయిలో లాబింగ్లు, కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అవ్వడంతో పెద్దల్ని తప్పించి చిన్నవాళ్ళ వరకు ఇరికించి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడితో అయిపోయింది. కల్తీ జరిగిన మాట వాస్తవం, 235 కోట్లు తిన్న మాట వాస్తవం సిట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే. అయితే చట్ట ప్రకారం వీళ్ళు దోషులు. నైతికంగా ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందో లేదో పూర్తి స్థాయి నిర్ధారణ లేకుండా ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని సీఎం స్థాయి వ్యక్తి యానిమల్ ఫ్యాట్ కలిసిందే అని చెప్పడం వలన నైతికంగా దాన్ని నిరూపించలేకపోయారు. కాబట్టి సిట్ రిపోర్ట్ ద్వారా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అది నిరూపితం అవ్వలేదు. కాబట్టి రాజకీయంగా నైతికంగా చంద్రబాబు గారిది, టీడీపీది, కూటమిది తప్పు. ఇది కాసేపు పక్కన పెడితే నేషనల్ మీడియా తగులుకుందండి ఈ ఇష్యూలో. 2 రోజుల నుంచి కూడా అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఛానల్లో విపరీతంగా వాయించి పడేస్తున్నాడు వైసీపీని. పచ్చి తెలుగులో చెప్పుకోవాలంటే ఇంకా వేరే పదాలు కొన్ని ఉంటాయి చూడండి, అటువంటి పదాలు చెప్పుకోవచ్చు. అసలు వైసీపీ తరపున మాట్లాడే అధికార ప్రతినిధులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్ల. అర్నబ్ గోస్వామి డిబేట్లు అంటేనే కంప్లీట్గా అరుపులు కేకలు ఉంటాయి. సో ఆయన మొత్తం రిపోర్ట్ని చదివి మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీశారు, అదే క్రిస్టియన్స్కి సంబంధించిన ప్రసాదాలు అయితే, ఆచారాలు అయితే ఇలా చేయగలరా, 300 సంవత్సరాల నుంచి ఉన్నది ఆచారాన్ని మీరు ఎందుకు కాదన్నారు, ఇంత స్కామ్ ఎందుకు చేశారు, కల్తీ జరిగిందని ప్యూర్గా సిట్ నివేదిక వచ్చినప్పటికీ మీకు క్లీన్ చీట్ వచ్చిందని ఎలా అంటున్నారు, మీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా, మీరు బహిరంగంగా దేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి ఆన్సర్ దిస్ అని చెప్పి గట్టిగా అరిశాడు అనమాట. ఇంకా దాంతో వైసీపీ వాళ్ళు మ్యూట్ అయిపోయి సైడ్ అయిపోవాల్సి వచ్చింది. 2 రోజుల పాటు ఆయన డిబేట్లో ఎక్కి తొక్కేశాడు అసలు వైసీపీ వాళ్ళని. సో ఈ ఒక్క ఛానలే కాదు, CNN కావచ్చు, News 18 కావచ్చు, వేరే అదర్ ఛానల్స్లో కూడా సిట్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన కల్తీ విషయాన్ని ఏకిపారేస్తున్నారు మొత్తం. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది అనే మాట వాడారు. ఎక్కడ క్లీన్ చీట్ ఇచ్చింది సిబిఐ? కల్తీ జరిగిందని చెప్పిందిగా, 235 కోట్లు తిన్నారు అని చెప్పిందిగా, దీనిలో ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు అని చెప్పిందిగా. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారిని నిందితుడిగా చేర్చకపోతే క్లీన్ చీట్ ఇచ్చినట్టేనా? సో ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అనడంతో ఎక్కడ క్లీన్ చీట్ ఇచ్చింది, ఇంత పబ్లిక్గా ఇంత ఓపెన్గా అబద్ధాలు చెప్తారేంటి? సో దొంగలు దొరికిపోయినా సరే ఇంకా దొంగతనం చేయలేదు, చిన్న దొంగతనమే కదా అని ఎలా చెప్పుకుంటారు అని మొన్నటి వరకు ఓన్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనే వరుసపెట్టి వార్తలు వచ్చాయి. కానీ ఈ 2 రోజుల నుంచి కూడా నేషనల్ మీడియా అన్ని ఛానల్స్లో ఇదే మెయిన్ డిబేట్, ఇదే ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారు, వైసీపీ అధికారంలో ఇలా జరిగింది అనేది వచ్చేసింది. ఆల్రెడీ కల్తీ నెయ్యి విషయం తెర మీదకి వచ్చినప్పుడే, అంటే 2024 సెప్టెంబర్ టైంలోనే నేషనల్ మీడియాలో డిబేట్లు జరిగింది. అప్పుడే వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. సో ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఫైనల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేషనల్ మీడియాలో డిబేట్లు మొదలయ్యాయి. ఆ సిట్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఎక్స్క్లూజివ్గా డిబేట్లు పెడుతున్నారు వాళ్ళు. ప్రతి డిబేట్లో కూడా వైసీపీనే దోషిగా ఉంటుంది. కనీసం వైసీపీ వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళకి సమాధానం కూడా దొరకట్లేదు. కల్తీ జరిగిన మాట వాస్తవం, కుంభకోణం జరిగిన మాట వాస్తవం, రసాయనాలు కలిపిన మాట వాస్తవం. కాబట్టి సో గతంలో ఎన్నడూ జరగని వ్యవహారం ఇది. కాబట్టి ఒక రకంగా వైసీపీకి తలనొప్పులే, తలవంపులే. ఇది ఎన్నాళ్ళు ఉంటాయో చెప్పలేం. సాధ్యమైన త్వరగా ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ అయితే వైసీపీకి మంచిది. లేకపోతే ఇదే కొనసాగితే మాత్రం, నేషనల్ మీడియాలో ఇదే చర్చగా ఉంటే మాత్రం వీళ్ళు ఇంకాస్త దిగజారక తప్పదన్నమాట. పైగా ఇదన్నీ ఒక ఎత్తు అయితే వైవి సుబ్బారెడ్డి గారు మరో ఎత్తు. ఆయనేమో అవును కల్తీ జరిగిందని చెప్తున్నాడు. ఆయన చాలా ఓపెన్గా కల్తీ జరిగింది, కాకపోతే యానిమల్ ఫ్యాట్ లేదంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అసలు కల్తీయే జరగలేదు, సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది అంటాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం, వైవి సుబ్బారెడ్డి గారు చెప్పింది కొంతవరకు నిజమే. కానీ వైవి సుబ్బారెడ్డి గారు పార్టీ స్టాండ్లో మాట్లాడలేదు, పర్సనల్గా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు వైసీపీలో కూడా కొంతమంది అతన్ని టార్గెట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం.